నమస్తే. నేను మీ సుధీష్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూసారు కదా! ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మార్వెల్ అనే ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉంది. అందులో కొంతమంది సూపర్ హీరోస్ ఉన్నారు. అక్కడ మీకు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా! వీళ్ళందరూ మార్వెల్‌కి సంబంధించిన సూపర్ హీరోస్. అలాగే డీసీ అంటే డిటెక్టివ్ క్రానికల్ సినిమాటిక్ యూనివర్స్ అని ఇంకొక సంస్థ ఉంది. వీళ్ళు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా! వీళ్ళొచ్చేసి ఆ యూనివర్స్‌కి సంబంధించిన సూపర్ హీరోస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలీవుడ్‌లో ఈ సూపర్ హీరోస్ సినిమాలనేవి నాకు తెలిసి స్పైడర్ మ్యాన్ అంటున్నా. కాదు. సూపర్ మ్యాన్ అనే కార్టూన్‌తో స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత ఫస్ట్ వచ్చిన సినిమాలు కూడా 1970స్, 60స్ ఆ టైంలోనే సూపర్ మ్యాన్ సిరీస్ ఒకటి స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి ఆ సినిమాలు. అండ్ మొన్న రీసెంట్ గానే లైక్ ఎక్వామ్యాన్ లాస్ట్ మూవీ డీసీ నుంచి వచ్చింది. అంతకుముందు కెప్టెన్ మార్వెల్ అనేది మార్వెల్ నుంచి వచ్చిన లాస్ట్ మూవీ. బట్ వీళ్ళు సిరీస్లు స్టార్ట్ చేశారు. అలాగే సినిమాటిక్ యూనివర్స్ లో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి అండ్ చాలా సినిమాలు వచ్చాయి. మార్వెల్ కానీ డీసీ కానీ ఒక రకంగా మార్వెల్ కొంచెం పై చేయి ఉంటుంది. డీసీ అంత కొంతమంది సూపర్ హీరోస్ ఎక్కువ పాపులర్. బట్ మార్వెల్ వచ్చే వరకు చాలా మంది సూపర్ హీరోస్ బాగా పాపులారిటీ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మన అమెరికాకి సంబంధించినవి అండ్ ఫారెన్ ఒక రకంగా మనకి పూర్వీంటి పుల్లకూర లాంటివి. మనకి రుచి ఎక్కువ కాబట్టి మనం మనం అది రుచి బాగుంటాయి కూడా. మనం పిజ్జా నాకు కేఎఫ్‌సి చికెన్ అంటే చాలా ఇష్టం. బాగుంటాయి. బాగున్నదని ఒప్పుకోవాలి తప్పదు. పిజ్జా కానీ బర్గర్ కానీ ఇవన్నీ కూడా మనకు బాగానే ఉంటాయి. కానీ బట్ మన ఆరిజిన్ నుంచి వచ్చిన మన ప్రాపర్ మూవీస్ ఉన్నాయి. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ అని ఆయన స్టార్ట్ చేశాడు కదా! అందులో ఫస్ట్ మూవీ హనుమాన్ తీశాడు. యాక్చువల్లీ దీన్ని నాకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, నిన్న శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు అయోధ్యలో నిన్నంతా ఉపవాసం ఉన్నాను. ఆఫీస్‌లో కొంచెం నీరసంగా అనిపించి, సరే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. నాకు ఎప్పుడు నైట్ 8:30, 9 అయిపోతుంటుంది. నిన్న మాత్రం 6:30కే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పటికి నేను లేట్‌గా వస్తా అనుకుని మా వైఫ్, మా బామ్మర్ది వీళ్ళందరూ కూడా ఏదో షాపింగ్‌కి వెళ్ళారంట. సో నాకు అంత ఓపిక లేక పక్కనే ఏం చేయాలో అర్థం కాక పక్కనే అప్పుడే చూస్తే మా ఇంటి దగ్గర ఉన్న ఆర్‌కే సినిమా పీవీఆర్‌లో ఇంకొక పావు గంటలో 20 మినిట్స్‌లోనూ హనుమాన్ మూవీ షో ఉంటే నేను అప్పుడే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాను. నాకు ఎందుకో అది ఆ యాదృచ్ఛికంగా, ఎందుకంటే ఆ రోజు ఉపవాసం ఉన్న సాయంత్రం నేను ప్లాన్ చేయలేదు. నేను వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని ఫస్ట్ టైం ఆల్రెడీ చూసా, పీవీఆర్ చూసా. ఇది సెకండ్ టైం. అక్కడికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఆయన నాకు ఎందుకో ఆంజనేయ స్వామి నన్ను తీసుకెళ్లి ఆ సినిమా మళ్ళీ కూర్చోబెట్టాడా, ఈ ఆలోచన కలిగించాడా అని అయితే నాకైతే అనిపించింది. ఇదైతే ఎగ్జాజరేషన్ కాదు. ఇది నా పర్సనల్, నాకు అనిపించిన భావన మాత్రమే. సో అక్కడి నుంచి ఈ ఆలోచన అయితే కలిగింది. ఏంటంటే మనకి ఒక ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ఒక సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మన ఇండియాలో కూడా ఆల్రెడీ కొంతమంది సూపర్ హీరోస్ వచ్చాయి. కొన్ని కామెడీ పాత్రలకు కూడా సూపర్ హీరోస్ వచ్చాయి. అండ్ సూపర్ మ్యాన్ కూడా మనోళ్ళు ఇక్కడ కొంతమంది తెలుగులోని, హిందీలోని, మరి తమిళ్‌లోని గట్రా నాకు అంత ఐడియా లేదు. అండ్ తెలుగు, హిందీలో అయితే మనోళ్ళు తీశారు సూపర్ మ్యాన్ మళ్ళీ. మన అసలు ఎన్టీఆర్ గారు, అక్కడ గోవిందా గారు కూడా తీశారు. అలాగే దాని తర్వాత నాకు తెలిసి ప్రాపర్ ఇండియన్ సూపర్ హీరో అంటే క్రిష్. కోయి మిల్ గయా అని ఒక నేపథ్య సినిమా తర్వాత క్రిష్ 1, 2 అండ్ ఇప్పుడు క్రిష్ 2, 3 అండ్ ఇప్పుడు 4 కూడా రిలీజ్ కాబోతుంది. అందులో రితిక్ రోషన్ గారు ఆయన పవర్స్ ఏంటి అవన్నీ మనకు తెలుసు. అండ్ టీవీ పరంగా వచ్చేటప్పటికి శక్తిమాన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. అది చాలా ఫేమస్. మేబీ మన సౌత్ లో ఎంతవరకు రీచ్ ఉందో తెలియదు కానీ నార్త్ సైడ్ అయితే చాలా ఫేమస్. ఆయన ఒకటి ఉన్నాడు. అండ్ తర్వాత మన టైగర్ షరఫ్ ఒక మూవీ చేశాడు. అది అంత హిట్ కాలేదు. దాని తర్వాత రీసెంట్ గా మలయాళంలో ఒక మూవీ వచ్చింది. ఆయన థామస్ ఆయన పేరు, హీరో గారి పేరు. ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది మూవీ. లైట్నింగ్ సూపర్ పవర్స్ మీద తీశారు. అండ్ రీసెంట్ గా హిప్ హాప్ తమన్ అనే ధృవ సినిమాకి మ్యూజిక్ చేశాడు కదా, ఆయన కూడా లైట్నింగ్ మీద ఒక మూవీ తీశాడు. అండ్ ఇప్పుడు మన ప్రశాంత్ వర్మ, ఇవి అన్నీ కూడా కొంచెం మన న్యాచురాలిటీని లేదా ఏదో కల్పించి తీసిన పాత్రలా ఉంటాయి ఇప్పుడు వరకు వచ్చినవి. బట్ హనుమాన్ వచ్చేటప్పటికి కరెక్ట్ గా మన ఆరిజిన్ నుంచి, మన చరిత్ర నుంచి, మన నమ్మకాల నుంచి బయటకు వచ్చిన ఒక సూపర్ హీరో కథ కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవుతున్నాం. అండ్ అందుకే ఆ రిజల్ట్ కూడా అలాగే కనిపిస్తుంది. సో మనం ఓకే. బట్ మన మన దిబ్బ రొట్టె నుంచి ఇలా పిజ్జా తయారు చేసుకున్నట్టు, అలాగే మన చపాతీలు వీటి నుంచి రొట్టెలు తయారు చేసుకున్నట్టు,
మన పులిహార రెసిపీలు మేము చేసి వీళ్ళు వేరే వేరేగా ఏంటో టమాటా బాతులని ఏవో చేసుకుంటూ చేసినట్టు మన నుంచి కాపీ కొట్టిన ఆరిజిన్ని వీళ్ళు సూపర్ హీరోస్ పవర్స్ ఎలా పెట్టుకున్నారు అని నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే వచ్చడం కాదు, అది చేశారు కూడా. దాని మీద ఒక డీటెయిల్డ్ సిరీస్ వీడియో చేద్దాం అని అనుకున్నా. అని స్టార్ట్ చేసినప్పుడు నాకెందుకో అది తవ్వే కొద్ది లోతు అలా వస్తూనే ఉంది. ఇంకా చాలా ఉంది, అది చాలా తక్కువ కాదు కదా. సూపర్ హీరోస్ చాలా మంది ఉన్నారు. అందరి గురించి ఒక దాంట్లో చెప్పడం అంటే అది ఇరికించడం కూడా కష్టమైపోతుంది. అది ఒక 2, 3, 4 గంటల వీడియో వచ్చేలా ఉందని ఆలోచించి నేనేమనుకున్నా అంటే దీన్ని ఒక సిరీస్ గా రిలీజ్ చేద్దాం. ఒక్కొక్క సూపర్ హీరో గురించి ఐ మీన్ మార్వెల్ నుంచి డీసీ నుంచి ఒక్కొక్కసారి ఒక ఎపిసోడ్ ఒక సూపర్ హీరోని తీసుకుని ఆ సూపర్ హీరో యొక్క ఐ మీన్ ఏమంటారు ఆ పవర్స్ కి మనకి మన ఆరిజిన్స్ కి ఎలా రిలేటెడ్ ఉంది, ఎవరెవరి నుంచి ఏ పవర్స్ ఎలా తీసుకుని అక్కడ పెట్టుకున్నారు అని ఒక క్లుప్తంగా ఒక 10-15 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో దయచేసి ఈ సిరీస్ ని మీరు మీ పిల్లలకు చూపించి ఆ విజయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్లీజ్ నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. బట్ మీ పిల్లలకు మాత్రం రాబోయే ఆ సిరీస్ని చూపించడం మాత్రం మానకండి. ఫస్ట్ సూపర్ మ్యాన్ కాబట్టి అర్జుడు అక్కడ మార్వెల్కి వెళ్ళి అక్కడ ఫారెన్ సూపర్ హీరోస్కి ఆ సూపర్ మ్యాన్ పవర్స్కి ఎక్కడి నుంచి ఏ రిఫరెన్స్ తీసుకుని చేశారా అనేది ఒక డీటెయిల్ వీడియో ఒక 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తాను. రేపు ముందు ప్రీమియర్ మీకు అప్డేట్స్ కూడా ఇస్తాను. సో ప్లీజ్ బీ ట్యూన్ టు మై ఛానల్. బాయ్. జై శ్రీరామ్.